నమస్తే ఎవ్రీవన్. సో ఈరోజు మనం మన మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుందాము. ఓకేనా? దీనికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే 2 డిఫరెంట్ మోడాలిటీస్‌ని మనం ఒక దగ్గర తీసుకొచ్చి దానిపైన పని చేస్తున్నాము. సో మన మనీ బ్లాక్స్ నాడులలో ఉన్న, ఎక్కడ ఉన్నా కానీ కూడా అది క్లియర్ చేస్తుందన్నమాట. సో ఎలా చేయాలి అన్నది నేను మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ పోతూ ఉంటాను. మీరు కళ్ళు తెరిచి కూడా మీరు చేసుకుంటూ కూర్చొని చూసుకుంటూ చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు మీ కాన్సంట్రేషన్‌ని మీ తలపైకి, మీ నుదురు పైకి, మీ చేతులల్లో, కాళ్ళల్లోకి తీసుకురండి. అక్కడ ఉన్న స్ట్రెస్, డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రిలీజ్ చేయండి. ఓకే. ఫస్ట్ ఇన్‌హేల్ చేయండి. అండ్ దెన్ ఎక్సేల్. మళ్ళీ ఇన్‌హేల్ అండ్ మళ్ళీ ఎక్సేల్. మళ్ళీ ఇన్‌హేల్ అండ్ మళ్ళీ ఎక్సేల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ మన మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన నాడులలోంచి క్లియర్ చేస్తాము. సో ఇక్కడ ఇంటెన్షన్ ఏం సెట్ చేస్తున్నాము, మనము మనలో ఏవైతే మనీ బ్లాక్స్ క్రియేట్ చేసుకున్నామో, ఎక్కడెక్కడ మనీ బ్లాక్స్ క్రియేట్ అయి ఉన్నాయో మన సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అన్నిట్లోంచి ఆ మనీ బ్లాక్స్ని మనము క్లియర్ చేస్తున్నాము. అండ్ దీన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ చేయండి. మీకు ఎంత మనీ బ్లాక్స్ మీరు క్రియేట్ చేసుకొని ఉంటే మీ లైఫ్లో దీన్ని అన్ని సార్లు చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇమాజిన్ యూనివర్స్ నుండి ఒక చక్రం తిరుగుతున్నట్టు మీరు ఇమాజిన్ చేయండి. ఓకేనా? సో ఆ చక్రం తిరుగుతుంది, దాంట్లోంచి మనకి ఒక వైట్ లైట్ వస్తుంది అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనం ఇక్కడ దీంట్లో ఈఎఫ్టీని కూడా యాడ్ చేయబోతున్నాము. సో మన మెరిడియన్ పాయింట్స్లో ఏవైతే నెగటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేసుకున్నామో, నెగటివ్ బిలీఫ్స్ క్రియేట్ చేసుకుని ఉన్నామో వాటిని మనం ఈరోజు రిలీజ్ చేస్తాము. సో ఈ 2 మనం మోడాలిటీస్ యాడ్ చేసాం కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో ఇమాజిన్ చేయండి, యూనివర్స్లో ఒక చక్రం తిరుగుతుంది. యూనివర్స్ నుండి మనము కాస్మిక్ ఎనర్జీస్ డ్రా చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఆ వైట్ లైట్ ఏదైతే ఉందో అది యూనివర్స్లో చక్రం లాగా తిరుగుతుంది. రౌండ్ 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 చక్రం లాగా తిరుగుతుంది. ఆ తిరిగినాక ఆ వైట్ లైట్ వచ్చేసి మన తల పైన సహస్రార చక్ర ఇక్కడ మధ్యలో, దీన్ని మనం బ్రహ్మనాడి అంటాము. ఈ బ్రహ్మనాడిలోంచి మన లోపలికి వెళ్తోంది. ఆ తర్వాత వచ్చేసి మన నుదిటి పైనకు వచ్చేస్తుంది, మన ఫేస్ పైకి వచ్చేస్తుంది, మన బ్యాక్ ఆఫ్ ద హెడ్. ఆ వైట్ లైట్ మన బ్యాక్ ఆఫ్ ద హెడ్ స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఆ వైట్ లైట్ వచ్చేసి మన గొంతులో ఉన్న నెగటివిటీని క్లియర్ చేస్తుంది, మన నెక్లో ఉన్న నెగటివిటీని క్లియర్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ వైట్ లైట్ వచ్చేసి మన భుజాలలోకి చేరుకుంది. భుజాలలోంచి ఆర్ంపిట్స్లోకి వెళ్ళిపోయింది. ఆర్ంపిట్స్లోంచి అది మన ఎల్బోస్కి వెళ్ళిపోయింది. ఎల్బోస్ నుండి రిస్ట్ దగ్గరికి వెళ్ళింది. రిస్ట్ దగ్గర నుండి మన అరచేతికి వెళ్ళింది. అరచేతికి వెళ్ళినాక మన ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఆ వైట్ లైట్ ఫింగర్స్లోకి ఎంటర్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ షోల్డర్స్ దగ్గర నుండి మన ఛాతీలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మన నేవల్ చక్రాకి వెళ్ళిపోయింది, సోలార్ ప్లెక్సస్కి వెళ్ళిపోయింది, లోవర్ అబ్డామిన్లోకి ఎంటర్ అయిపోయింది వైట్ లైట్. అండ్ దెన్ మళ్ళీ అది మన వీపు, అప్పర్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చేసింది వైట్ లైట్. అండ్ దెన్ ఆ తర్వాత స్పైన్లోకి ఎంటర్ అయిపోయింది ఆ వైట్ లైట్.
జస్ట్ మీరందరూ నేను ఎక్కడెక్కడ చెప్తున్నానో అక్కడక్కడ ఇమాజిన్ చేస్తూ ఉండండి. స్పైన్కి వెళ్ళిపోయింది, స్పైన్ నుండి అది మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది, లోవర్ బ్యాక్ వెళ్ళింది, అండ్ లోవర్ బ్యాక్ నుండి అది మన మూలాధార చక్రలోకి వెళ్ళిపోయింది. సో మూలాధార చక్ర ఏదైతే ఉంటుందో అది మన డబ్బులకి దానికి అధిపతి వచ్చేసి గణేశుడు. సో ఆ గణేశుడు మనకి అబండెన్స్ని ఇస్తాడనమాట. సో అక్కడున్న బ్లాకేజెస్ అన్నీ ఈ వైట్ లైట్ ద్వారా క్లియర్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఆ లైట్ వచ్చేసి మన హిప్స్లోకి వెళ్ళిపోయింది, హిప్స్ నుండి థైస్కి వెళ్ళింది, అండ్ దెన్ థైస్ నుండి అది నీస్కి వచ్చేసింది, నీస్ నుండి కాఫ్ మజిల్స్కి వచ్చేసింది, కాఫ్ మజిల్స్ నుండి యాంకిల్స్కి వచ్చేసింది, యాంకిల్ నుండి మొత్తం పాదం దగ్గరికి స్ప్రెడ్ అయ్యింది, అండ్ పాదం దగ్గర స్ప్రెడ్ అయ్యాక ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో భూమి లోపలికి వెళ్ళిపోయాయి. సో భూమి లోపలికి వెళ్ళాక ఆ ఎనర్జీస్ గ్రౌండ్ అవుతున్నాయి అన్నమాట. సో మనిషిలో ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో అవి గ్రౌండ్ అవ్వడము అన్నది చాలా కంపల్సరీ. మనకి గ్రౌండింగ్ అన్నది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన శరీరంలో ఉన్న ఎనర్జీస్ చాలా బాగా గ్రౌండింగ్ అయిపోతున్నాయి. గ్రౌండింగ్ అయిపోయాక మళ్ళీ ఆ అమ్మవారు మన మదర్ అర్త్ ఏదైతే ఉందో ఆ కింద మన భూమి ఎనర్జీస్ని ఏవైతే ఉందో వాటిని మనకి మళ్ళీ పంపిస్తుంది అన్నమాట. మన సోల్ నుండి పంపిస్తుంది, మన పాదాల నుండి పైకి పంపిస్తుంది ఆ ఎనర్జీస్ని. సో పాదాల నుండి యాంకిల్ వరకు వచ్చేసింది ఆ లైట్, ఆ ఎనర్జీస్. అక్కడ నుండి మళ్ళీ మన కాఫ్ మజిల్స్కి వచ్చేసింది, నీస్కి వచ్చేసింది, థైస్ దగ్గరకు వచ్చేసింది, హిప్స్కి వచ్చేసింది, అండ్ దెన్ లోవర్ బ్యాక్, దాని తర్వాత స్పైన్, అప్పర్ బ్యాక్, అండ్ దెన్ షోల్డర్స్ నుండి ఛాతీ, పొత్తి కడుపు, మన సోలార్ ప్లెక్సస్, ఆ తర్వాత మళ్ళీ భుజాల దగ్గర నుండి ఆ లైట్ ఏదైతే ఉందో ఆర్మ్స్ పెట్టుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మన ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ వైట్ లైట్ ఏదైతే ఉందో అది మన ఎల్బోస్కి వెళ్ళిపోయింది, అక్కడ నుండి రెస్ట్కి వచ్చేసింది, అక్కడ నుండి మన అరచేతులకు వచ్చేసింది, మన ఫింగర్స్కి వచ్చేసింది, అండ్ దెన్ ఆ వైట్ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ మన బాడీలో ఉన్న ఎవ్రీ చక్రాలో స్ప్రెడ్ అయిపోయింది, 33 చక్రాస్లో అండ్ ఇంకా అన్ని చక్రాస్లో. అండ్ దెన్ ఆ లైట్ ఏదైతే ఉందో ఎవ్రీ సెల్లో స్ప్రెడ్ అయిపోయింది, ఎవ్రీ ఆర్గన్లో స్ప్రెడ్ అయిపోయింది, ఎవ్రీ బాడీ పార్ట్లో స్ప్రెడ్ అయిపోయింది, ఎవ్రీ మాలిక్యూల్, ఎవ్రీ ఆటమ్, ఎక్కడెక్కడ టిష్యూస్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవ్వాలో అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యింది. సో ఎక్కడెక్కడైతే మనం ఎనర్జెటిక్ బ్లాకేజెస్ క్రియేట్ చేసుకొని ఉన్నామో ఆ బ్లాకేజెస్ అన్నిటినీ కూడా ఆ వైట్ లైట్ రిమూవ్ చేసేస్తుంది. ఆ వైట్ లైట్ రిమూవ్ చేసేసి ఆ వైట్ లైట్ ఆ ఎనర్జీస్ని, నెగటివ్ ఎనర్జీస్ని రిలీజ్ చేసేసి మన లైఫ్లో పుష్కలంగా డబ్బులు అందిస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ మన యూనివర్స్ మన లోపలికి ఆ డబ్బుల ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మనకి పంపిస్తుంది. సో మళ్ళీ మన బ్రహ్మరంధ్రం నుండి
మళ్ళీ ఆ వైట్ లైట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ యూనివర్స్కి వెళ్ళింది. మళ్ళీ యూనివర్స్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ మళ్ళీ ఎనర్జీస్ అక్కడ నుండి డ్రా చేస్తోంది. మన అబండెన్స్ ఎనర్జీస్, మనీ ఫ్లో ఎనర్జీస్. సో అవన్నీ డ్రా చేసేసి మళ్ళీ మన బాడీలోకి ప్రవేశపెడుతుంది. సో ఇంతకు ముందు అనుకున్నట్టు మళ్ళీ ఆ కాస్మిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవంతా మన ఎవ్రీ బాడీ పార్ట్, ఎవ్రీ సెల్ని టచ్ చేసుకుంటూ మళ్ళీ మన పాదాల నుండి మదర్ అర్త్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అగైన్ మళ్ళీ మనకి ఆ మదర్ అర్త్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చేసి మళ్ళీ మనకి పైన యూనివర్స్కి వెళ్ళిపోయింది. సో ఈ రకంగా మన బాడీ పార్ట్స్లో, మన సెల్యులార్లో అన్నిటిలోంచి నెగటివ్ ఎనర్జీస్ని తీసేసి మనకి అబండెన్స్ని ప్రసాదిస్తోంది. ఇప్పటి నుండి మన లైఫ్లో డబ్బులు చాలా బాగా వస్తున్నాయి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. Thank you, universe. Calm down, breathe in and breathe out. సో ఇది చేశాక మీకు ఎలా అనిపించింది అన్న దాన్ని బట్టి నాకు కింద కమెంట్ చేయండి. సో ఇలాంటివి నేను డిఫరెంట్ మేము ముందుకి తీసుకొస్తూ ఉంటాను. ఆత్మ నమస్తే.